వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ ని వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్ ఇప్పుడు సినీ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునే పనిలో పడ్డారు. సోషల్ మీడియా మార్కెట్ లో చాలా మంది తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను, చివరికి తన గొంతు కూడా వాడుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా తన ఇమేజ్ ను వాడుకుంటూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనేది బన్నీ ప్రధాన ఆరోపణ. అందుకే తన పర్సనాలిటీ రైట్స్ అంటే వ్యక్తిగత హక్కులను కాపాడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. నిజానికి అల్లు అర్జున్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మేనరిజమ్స్, డైలాగ్స్ అంటే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. దీన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు బన్నీకి తెలియకుండానే ఆయన ఫోటోలతో యాడ్స్ క్రియేట్ చేయడం, ఆయన వాయిస్ ని ఏఐ ద్వారా ఉపయోగించి రకరకాల ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. ఇది కేవలం కాపీరైట్ ఉల్లంఘన మాత్రమే కాదు, ఒక సెలబ్రిటీ ప్రైవసీకి, వారి బ్రాండ్ వాల్యూకి కూడా నష్టం కలిగిస్తుందని బన్నీ లీగల్ టీం వాదిస్తోంది. గతంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలు కూడా ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించి తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేలా ఇంజెక్షన్ ఆర్డర్లు పొందారు. ఇప్పుడు ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా వెళుతున్నారు. నా పేరు, నా బొమ్మ, నా గొంతు ఇవన్నీ నా ఆస్తి, వీటిని వాడాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే అని గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ కోర్టు బన్నీకి అనుకూలంగా తీర్పిస్తే ఇకపై మీమ్స్ క్రియేటర్ల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వరకు ఐకాన్ స్టార్ ఇమేజ్ ను వాడుకోవాలంటే 100 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజులో సెలబ్రిటీల వాయిస్ ని డీప్ ఫేక్ వీడియోలకు, అనధికారిక ప్రచారాలకు వాడటం ఎక్కువైపోయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో ఇతర హీరోలకు కూడా ఒక మార్గదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారికి ఈ కేసు ద్వారా గట్టి గుణపాఠం చెప్పాలని ఐకాన్ స్టార్ భావిస్తున్నారు. మరి ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పిస్తుంది? అనుమతి లేని అల్లు బ్రాండ్ వాడకానికి బ్రేక్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.